తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఫీజుల నియంత్రణ చట్టం వెంటనే తీసుకురావాలని ఎస్ఎఫ్ఐ రౌండ్ టేబుల్ సమావేశంలో ఎస్ఎఫ్ఐ మాజీ జిల్లా అధ్యక్షులు అతిమల మాణిక్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎర్రొల్ల మహేష్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంగారెడ్డి జిల్లాలో రోజురోజుకి ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఆగడాలు పెరిగిపోతున్నాయని, ప్రైవేట్ పాఠశాలలో ఫీజుల నియంత్రణ చట్టం లేకపోవడం వల్ల ఎల్కేజీ విద్యార్థికి 50,000 నుంచి 2 లక్షల రూపాయల వరకు ఫీజులు వసూలు చేస్తున్న పరిస్థితి నెలకొందని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఫీజులు అనేది నోటీస్ బోర్డులో పెట్టాలని, కానీ ఏ విద్యా సంస్థ కూడా వారు పాఠశాలలో ఫీజులు బహిర్గతం చేయడం లేదని, అయినా కూడా విద్యాశాఖ అధికారులు ఎందుకు స్పందించడం లేదని వారు ఈ సందర్భంగా ప్రశ్నించారు. వాటికి తోడు తల్లిదండ్రుల యొక్క మూడుని మార్చేదాని కోసం వాళ్ళ పెద్ద ఎత్తున వాళ్ళ ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు వాళ్ళ యొక్క ప్రచారంతో విద్యార్థుల తల్లిదండ్రులందరినీ కూడా కన్ఫ్యూజన్లో పెట్టేటటువంటి పరిస్థితి. ఇంటర్నేషనల్ స్కూల్ అని, బిజినెస్ స్కూల్ అని రకరకాల పేర్లతో ఈరోజు విద్యార్థుల యొక్క తల్లిదండ్రులను ఆకట్టుకునేటటువంటి ప్రయత్నం. ఫస్ట్ నుంచి ఎల్కేజీ నుంచే వాడికి ఐఐటి నేర్పుతున్నామని చెప్పేసి, ఫస్ట్ నుంచే వాడు ఎంబీబీఎస్ సీట్ కొట్టేటటువంటి పరిస్థితి. ఫస్ట్ ఎల్కేజీ నుంచే ఈ రకంగా ఈరోజు పెద్ద ఎత్తున వాళ్ళ ఎల్కేజీలో నేర్పేది ఏముంటుంది, నర్సరీలో నేర్పేది ఏముంటుంది, పోయి కూర్చొని రావడం తప్ప. కానీ అక్కడి నుంచే ఈరోజు ఐఐటికి ఈరోజు సెలెక్ట్ చేస్తున్నాము, ఈరోజు ఎంబీబీఎస్కు అక్కడి నుంచే సెలెక్ట్ చేస్తున్నాం, లేదు ఎంబీఏలకు ఎంసీఏలకు కూడా అక్కడి నుంచే మేము ట్రైనింగ్ ఇస్తున్నాం, ఐఏఎస్లో కూడా ఈరోజు డైరెక్ట్గా సివిల్స్ ప్రిపేర్ కావాలంటే మా స్కూల్లో చేరండి, ఎల్కేజీ నుంచే వాళ్ళందరూ కూడా సివిల్స్ మీద అవగాహన కల్పిస్తున్నామని చెప్పేసి ఒక దుర్మార్గమైనటువంటి ప్రచారాన్ని ఈరోజు పెద్ద ఎత్తున ప్రైవేట్ విద్యా సంస్థలన్నీ కూడా ఈ రకంగా తల్లిదండ్రులను మోసం చెప్పి ఈరోజు పెద్ద ఎత్తున ఫీజులు వసూలు, ఆ పేరుతోనే ఫీజులు వసూలు చేస్తామన్నా. ఇంతకుముందు సాహిత్య గారు చెప్పినట్టుగా వాళ్ళ 50,000గా ₹1,00,000 నుంచి 4 లక్షల రూపాయల వరకు ఫీజులు పెద్ద ఎత్తున వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ రకంగా చాలా మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.